దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం దేవుని ఎంత భక్తిలో ఉంటామో సాతాను అంత శోధించాలని చూస్తూ ఉంటుందండి మనల్ని. కానీ సాతాను శోధించినా కానీ దేవుడే విడిచిపెట్టే దేవుడు కాదు. సాతాను అందంట, యోబు ఎంతగానో ఆయన నీతిమంతుడిగా దేవుని యందు భయభక్తులుగా ఆయన ఉన్నాడు. సాతాను చెప్తుంది, నీ బిడ్డ అన్నీ ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడో లేకుంటే నేను తిడతాడో నేను దూషింతాడని చెప్పి దేవునితో వాదిస్తున్నాడంట సాతాను. దేవుడు చెప్పాడంట, నా బిడ్డ అలాగే ఏం కాదు, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ తట్టుకుంటాడు, కానీ అలాగా నన్ను దూషించేవాడు కాదు యోబు అని చెప్తున్నాడంట. అయితే నీ బిడ్డను నేను శోధింతాను నేను అని చెప్తే, నువ్వు శోధించు కానీ నీ ప్రాణం తీస్తాకే నీకు అధికారం లేదు అని దేవుడు సాతానుకు చెప్పాడంట. అయితే శోధంతో మొదలెట్టాడంట. బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఎన్నో ఆయనకు అన్నీ ప్రాపర్టీ అంతా కూడా పోయింది, ఆస్తి అంతా పోయింది. ఒంటికి కూడా అవన్నీ పోయినా కానీ ఒంటికి కూడా రోగం వచ్చేసింది. ఆయనకు ఒంటిన కురుపులతో చాలా బాధపడతా ఉన్నాడు. ఇలాగ కనీసం గోక్కుందామంటే కూడా కనీసం సందు లేకుండా అంతంత గాయాలతోని కురుపులతోని శిలాపెంకులతో గోక్కుంటా రక్తంతో ఉండేదండి పాపం. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావని దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలేదంట. తన భార్య అన్నదంట, ఇంకెందుకు నీ బతుకు, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పిందంట. భార్యను మూర్ఖురాల్లా మాట్లాడొద్దని అన్నాడు, కానీ ఇంకేమి దేవుణ్ణి అసలు దూషించలేదు యోబు గారు. కానీ నిజంగా యోబుని శోధిస్తుంది, ఇంకా ఎప్పటికైనా ఇంకా తిడతాడేమో దేవుని, ఇంకా అంటాడేమో అని. కానీ దేవుణ్ణి మనం నిందించే వాళ్ళ ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరిచయంతో ఉంటాడు. మన పట్ల ఎలా చూస్తున్నాడు, ఏంటి, నా మీద నమ్మకం ఉందా లేదా, ఏం చేస్తారు వీళ్ళు, మనల్ని తిడతారా, ఏం చేస్తారని. మనకి దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం సంతోషించి, మన కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషించే వాళ్ళ మనం ఉండకూడదండి. మనకి ఎటువంటిదైనా ప్రభువా ఏది ఇచ్చినా నువ్వేనయ్యా, నువ్వు మమ్మల్ని కష్టంలోంచి నేను గట్టెక్కించని ప్రార్థనే చెయ్యాలి మనం. కానీ మనం ఎప్పుడూ కూడా అలా యోబు ఇక్కడ అదే ప్రార్థన చేశాడండి. కానీ తన స్నేహితులు వస్తే ఆ స్నేహితుల గురించి కూడా ప్రార్థన చేశారంట. స్నేహితులు కూడా వాళ్ళు కూడా నిందించాలని ఎంతలా చూసినా కానీ దేవుడిని ఎప్పుడు కూడా యోబు గారు నిందించలేదండి. అందుకని వాళ్ళ స్నేహితుల పట్ల ప్రార్థన చేస్తే అప్పుడు దేవునికి కనికరం దేవుని చూస్తున్నాడు. ఆయన సాతాను శోధింతుంది, సాతానికి అధికారం ఇచ్చాడు, ఎందుకంటే నన్ను ఇంకా దూషింతాడేమో చూద్దామని. కానీ దేవుని చిత్తం లేకుండా సాతాను కూడా ఏమీ చేయలేదండి. సాతాను శోధించాలని చూసినా దేవుని హస్తం మనకు తోడుగా ఉండగా అదేమి మనల్ని చేయలేదు. ఆ తాత్కాలికంగా మనల్ని బాధపరుస్తుంది. మనల్ని ఎలాగోలా బాధపరిచి, ఇదే కదా దాని ఉద్దేశం, దాని పనే అది, దేవుని బిడ్డలను బాధపడుతూ వాళ్ళు ఎలా కృంగిపోతారా, ఎలా బాధపడతారా అని చూస్తుంది కదా, అది నవ్వుకుంటుందంట. కానీ మన దేవుడైతే ఏలను పరిచేలాగా చేయడండి. మనల్ని తల ఎత్తుకుండేలాగే దేవుడు మనల్ని చేస్తాడు. మీరు ఎప్పుడూ కూడా ఈ శోధన వచ్చిందని కృంగిపోకుండా యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు, అలాగే మనం కూడా పొందుకుందాం. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.